మొన్ననే పేడ రంగు అనేటువంటి వస్తుంది. ఇదివరకు ఏంటంటే కళాబి చల్లడం అంటే గేదె పేడని లేదా ఆవు పేడని తీసుకొచ్చి నీళ్ళల్లో అంటే బకెట్లో నీళ్ళలో పోసి అది కలిపి ఆ పైన చిలికేవాళ్ళు, అంటే చల్లేవాళ్ళు. మేము మా చిన్నప్పుడు చూసింది, మా ఇళ్ళ దగ్గర కూడా మేము అట్లా తీసుకొచ్చేవాళ్ళు. సంక్రాంతి అప్పుడు ఆవులు వెనకాల పడి ఆవుల పేడ తీసుకొచ్చి అది పిడకలు కొట్టి ఆ తర్వాతన కొంత దీంట్లో కలిపేవాళ్ళం. మేము గుంటూరులో ఉన్నటువంటి సందర్భంలో, విజయవాడలో ఉన్నటువంటి సందర్భంలో కూడా కొత్తలో వచ్చిన కొత్తలో పనిచేసేవాళ్ళు. అయితే ఆ తర్వాత కాలంలో క్రమంగా ఆవులు పెంచేవాళ్ళు తగ్గిపోయారు. గేదె పేడతో వచ్చేటప్పటికి పెద్దగా అక్కర్లేదండి, పిడకలు కట్టుకోవడం తప్పించి గేదె పేడతో కళాబి చల్లట్లేదు. పల్లెటూళ్ళలో గేదె పేడతో కూడా చల్లుతూ ఉంటారు. అయితే ఇవి ఇప్పుడు ఆ పేడ తీసుకువెళ్ళడం, పిడకలు తీసుకెళ్ళడం కష్టం కాబట్టి ఆ పేడని ఏది పిడకలుగా చేసి దాన్ని పొడిగా చేసి దాన్ని నిల్వ ఉండటం కోసం ఏదో కెమికల్ కలుపుతున్నారు. అవి దేశాలలోని అనేక ప్రాంతాలు పంపుతున్నారు. 7 కంపెనీలు కడప జిల్లా పొద్దుటూరులో ఉంటాం. వాటిని తాగి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ ఈ మధ్యనే రావడంతో వాటికి అనుమతి లేదంటూ నిషేధాజ్ఞలు జరిగినాయి. అయితే పొద్దుటూరులో వివేకానంద కాలనీకి చెందినటువంటి సుమంత్ అనే వ్యక్తి ఇదే తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటి నేపథ్యంలో మరొకసారి దీని మీద చర్చకు వచ్చింది.